తిరుమల శ్రీవారి ఆలయంపై మరోసారి విమానం చక్కర్లు కొట్టింది. ఉదయం ఆలయంపై నుండి విమానం వెళ్లింది. ఆగమ శాస్త్ర ప్రకారం ఆలయంపై విమాన రాకపోకలు నిషేధం. తిరుమలను నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని అనేక దశాబ్దాలుగా డిమాండ్ కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తరచూ ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయి. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ ప్రసాద్. చెప్పండి, ఈ రోజు ఉదయం కూడా ఒక విమానం వెళ్ళినట్టుగా చెప్తున్నారు. ఏంటి ఆలస్యం? నో ఫ్లయింగ్ జోన్ గా తిరుమలని శ్రీవారి ఆలయం పైభాగాన్ని ప్రకటించడానికి సమస్య ఏంటి? ముందు తిరుమల శ్రీవారి ఆలయం మీద నేడు మరోసారి విమానం వెళ్ళడం మీద ఆగమ శాస్త్ర పండితులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే శ్రీవారి ఆలయ బంగారు గోపురం మీద ఎటువంటి విమానాలు కావచ్చు, మనుషుల నేలలు కావచ్చు పడకూడదు అనేది ఆగమ శాస్త్రం ప్రకారం ఉంది. ఇలా వెళ్ళడం అనేది ఆపచారంగా భావిస్తారు. దీనికి సంబంధించి గతంలో అనేక దశాబ్దాలుగా శ్రీవారి ఆలయాన్ని నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలనేది అంశాన్ని ఇప్పటికే అనేక దశాబ్దాలుగా కొనసాగుతున్న పరిస్థితుంది. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు టీటీడీ పాలక మండలి కావచ్చు, టీటీడీ అధికారులు కావచ్చు అనేక మార్లు కేంద్రానికి లేఖ కూడా రాశారు. మళ్ళీ తాజాగా నేను ప్రభుత్వంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎంపీనే కేంద్రంలో కూడా సహాయ మంత్రిగా విమాన శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. మరి ఈ సమయంలో తిరుమల శ్రీవారి ఆలయం మీద తరచుగా ఇటీవల మనం చూసినట్టు గత 2-3 నెలలుగా చూస్తే ప్రతిరోజు కూడా విమాన రాకపోకలు పెరుగుతూనే ఉన్నాయి. మొన్న రోజు దాదాపు 8 విమానాలు ఒకే రోజు వెళ్ళడం అనేది చెప్పుకోవచ్చు. ఇలాంటి సంఘటనలు పునరావృతమవుతున్నాయి. ఎందుకంటే తిరుమల ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రం, హిందువుల ఆరాధ్య దైవంగా భావిస్తారు. నిత్యం కూడా 1,00,000 మంది నుంచి 2 లక్షల మందిగా భక్తులు తిరుమలకి వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇక్కడ భద్రత మరింత పటిష్టం చేయాల్సింది. ఉగ్రవాదుల హిట్ లిస్ట్ లో కూడా తిరుమల ఉంటున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ అప్డేట్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఇటు సెక్యూరిటీ పరంగా కావచ్చు, ఇటు ఆగమ శాస్త్ర పరంగా కావచ్చు, తిరుమలని శ్రీవారి ఆలయాన్ని నో ఫ్లయింగ్ జోన్ గా చేయాలనే అంశం అనేక దశాబ్దాలుగా వస్తున్న పరిస్థితి ఉంది. కానీ దీని మీద ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. తాత్సారం చేస్తూ వస్తుంది కేంద్రం. ఓకే ప్రసాద్.